రిటర్న్ ఇప్పుడు మన రాష్ట్ర విషయానికి వస్తే రేవంత్ రెడ్డి బాజాబ్తా ఇది హిట్లర్ పరిపాలన, హిట్లర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని హైడ్రా అని పేరు తీసుకొచ్చిన ఆయన నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు హిట్లరు పేరు కూడా బహిష్కరించేంత అట్లాంటి పరిపాలన కొనసాగించినటువంటి హిట్లర్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కొంతమంది ఈ మన ఈ హైడ్రా వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో, హైడ్రాకి సంబంధించి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏడుస్తుంటే కూడా నాకు ఇది ఒక సాడిస్టిక్ ప్లెజర్ అనిపిస్తూ ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంది అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ఈ ప్రపంచం మొత్తం కూడా హిట్లర్ ఏ రకంగా చూస్తుంది మీరు చెప్పండి. అవును, ఒక నియంత్రణ చూసినట్టు చూస్తుందా, లేకపోతే క్రూరముగాన్ని చూసినట్టు చూస్తుంది కదా. అంటే మనిషి రక్త మాంసాలకు రుచి మరుగుతే ఏ రకంగా చూస్తారో ఆ రకంగా హిట్లర్ని చూస్తారు. 100%. అవునా? అలాంటి నియంత్రణతో పోల్చుకుంటుండు, హిట్లర్తో పోల్చుకుంటుండు అంటే రేవంత్ రెడ్డి ఎంత ఉన్మానంతో ఉన్నాడు మీరు ఆలోచించండి. ఈరోజు వాస్తవంగా కబ్జాలకు గురవుతున్న భూముల్ని కాపాడొచ్చు, తప్పులేదు. ఎవరి నుంచి భూములు కాపాడుతున్నావు నువ్వు? ఈరోజు పేదల మీదకి నీ బుల్డోజర్లు పోతున్నాయి, మరి ధనికుల మీదకి ఎందుకు పోతాయి ఎవరు అడుగుతున్నా? అంటే దీన్ని ఎవరు అడ్డుకున్నా నేను తొక్కుకుంటూ వెళ్ళిపోతా అంటాడు. అదే అంటున్నా, పేదల్ని దొక్కుతున్నాడు అంతే. ఆయన దొక్కేది పేదల్ని, గద్దల్ని కాదు, ఉన్నోని కాదు, ఆ వర్గాలని కాదు తొక్కేది. ఆయన పేదల్ని దొక్కుంటూ పోతున్నాడు. మీరు నష్టపోయింది, నాశనమైంది తెలంగాణలో ఉన్నంతా ఎవరు అంటే కేవలం పేదలే, రైతులే. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం 100% లేదు. నేను చెప్తాను కదా, తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో నేను తిరుగుతాం, యాంటీగా తిరుగుతాం, బరాబర్ తిరుగుతాం. నిజంగా అన్యాయం జరుగుతుంది. మొన్నటిదాకా కూడా నేను కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైనా చేస్తుందని అనుకున్నాం. ఈరోజు చూడండి, ఫీజు రీయింబర్స్మెంట్ పేరు మీద ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ పేరు మీద ఒక్క రూపాయి కూడా విద్యార్థులకు ఇచ్చే పాపడ పోలేదు కాంగ్రెస్ పార్టీ. విద్యార్థులందరూ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేసింది. అవునా? ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఫీజు కట్టిన విద్యార్థి ఈరోజు పరిస్థితి ఏంది? రికార్డుతో కానీ డొక్కాడని ఒక పేద తండ్రి ఇప్పటికిప్పుడు ₹1,00,000 ఎట్లా పెట్టి కడతాడు చెప్పండి. రీసెంట్గా ఈ రోజు జరిగినటువంటి ఘటన, సర్పంచ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి అనేక సార్లు కొట్లాడినారు. ఈరోజు ఆ అప్పుల బాధ ఎక్కువయ్యి ఇంకా ప్రభుత్వం స్పందిస్తలే అని చెప్పి ఆత్మహత్య చేసుకుంది జనగామకు సంబంధించి. చూడండి, మరి ఇన్ని ఘటనలు ఉన్నాయి. ఇంకో విషయం చెప్తున్నా, అంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఆపిండు. రెండోది ఏంటంటే ఆర్టికల్ 21A భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన ప్రాథమిక విద్య అయితే ఉందో, ఈరోజు ఆ ప్రాథమిక విద్యను తుంగలో దొక్కి 23,000 పాఠశాలల్ని మూసివేస్తున్న ఘనత ఈ రేవంత్ రెడ్డి హిట్లర్కి దక్కింది. బా గొప్ప విషయం, ఆయనకు కంగ్రాచులేషన్ చెప్పాలి. అబ్బా ఇంత గొప్ప పాలన అందిస్తామని మేము అనుకోలేదు రేవంత్ రెడ్డి గారు. ఓ గ్రేట్. అంటే మీ మనవడు కానీ మీ పిల్లలు కానీ మీ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కార్పొరేట్ పాఠశాల వైపు ఉన్నారు కాబట్టి మరి ఈ పాఠశాలను కూలుస్తున్నారా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. ఈ సింగిల్ టీచర్లు ఉన్న స్కూళ్ళన్నీ మూసేసి అందులోకి తోలుతాం, వాళ్ళకు అద్భుతమైన విద్యను అందిస్తామని చెప్పి రీసెంట్గా ఒకటి ఓపెన్ కూడా చేసిండు కదా. మన ఎక్కడ అది బీఆర్ఎస్ పార్టీ పాలనలో, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏర్పడిన విద్యాసంస్థ అది. ఏది? దానికి రంగులు వేసిండ్రు ఆ రూట్లలో. అవునా? అవును, మీరు కనుక్కోండి. దాన్ని రంగులేసి తయారు చేసిండు. ఈరోజు అదే చెప్తున్నా నేను. ఈరోజు రంగులేసారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏర్పడ్డ ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ రంగులేసి ఓపెన్ చేసిన ఘనత రేవంత్ రెడ్డిది. 2 కోట్లు ఖర్చు పెట్టినా ఉంటారు కానీ 2 కోట్లు కాదు, 200 కోట్లు చెప్తారు వాళ్ళు బిల్లులు కొట్టడానికి. తినేదంతా వాళ్ళే. ఇప్పుడు బయట ఎవరు తినేటోడు, మొత్తం తినేటోడు వాళ్ళ ఫ్యామిలీస్ పర్సన్సే. ఇది నిజమా కదా మీరు చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అంటే జూన్ మన మాసం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు జూలైకి వచ్చినాం మనం దగ్గర. ఈ జూలై అయిపోయే మూమెంట్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది 2026-27 అక్కడ. అంటే గత 45 రోజు నుంచి 35-40 రోజుల నుంచి అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, స్కూళ్ళలో. మరి ఫీ రెగ్యులేషన్ కమిటీ ఏం చేస్తుంది? ఈ రాష్ట్రంలో ఫీ రెగ్యులేషన్ కమిటీ ఉండొద్దా? ఈ ఫీ రెగ్యులేషన్ కమిటీ అనేది ఎక్కడుంది? ఎడబండుకుంది? విద్యాశాఖ కమిషన్ ఏం చేస్తుంది? ఎడున్నారు మీరు? అసలు బయటికి రారా? మరి ప్రైవేట్ స్కూళ్ళలో మరి ఇంత ధర ఎందుకు ఉంది? మరి ఫీజులు ఇంత ఎందుకు నియంత్రణ లేకుండా పోయింది? లక్షల ఫీజులు ఎందుకంటే చదవాలి తెలంగాణ బిడ్డలు ఎందుకు అడగరా? ఒకవైపు ఈ బాధ, ఒకవైపు రక్తాన్ని పీలుస్తున్న జలగలు తయారవుతుంటే ఈ ప్రైవేట్ పాఠశాలలాగా తయారవుతుంటే, మరోవైపు ఇదే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇదే కార్పొరేట్ స్కూళ్ళలో పుస్తకాల రేటు ఎంత అండి? సామాన్యుడు 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది అన్న పుస్తకాల రేటు. ఓన్లీ పుస్తకాల రేటు, 1వ తరగతి విద్యార్థి పుస్తకాల రేటు 10,000 పెడితే 2వ తరగతి ఎంత, 3వ తరగతి ఎంత, 5వ తరగతి ఎంత, 8వ తరగతి పుస్తకాల రేటు 16,000. అంటే ఈ రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ మరియు కార్పొరేట్ సెక్టర్లో చదువుతున్నారు. 40 లక్షల విద్యార్థులు చదువుతున్నప్పుడు
దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఓన్లీ పుస్తకాల మీద, ప్రైవేట్ పుస్తకాల మీద దందా జరుగుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు అసలు? ఎక్కడుంది మీ విద్యాశాఖ కమిషన్? ఎడబండుకురు అంటే ప్రైవేటీకరణం చేసేదానికి కృషి చేస్తుందా ప్రభుత్వం? 100% రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉండి కూడా, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర పెట్టుకొని, విద్యాశాఖ మొత్తం ఆయన దగ్గర పెట్టుకున్నాడు, హోమ్ మినిస్ట్రీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతినిధి, ముఖ్యమంత్రి పోయి ఏవిఎన్ స్కూల్ ఓపెన్ చేస్తాడు. అవును, కార్పొరేట్ స్కూల్. సిగ్గుందా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను? మీరు ఎక్కడున్నారు అసలు? మీ భావజాలం ఏంది? మీరు పోయి ఏ స్కూల్ ఓపెన్ చేయాలి? ఏ స్కూల్ ఓపెన్ చేస్తున్నారు? అసలు ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటున్నా. మీరు ప్రజలకు చెప్పాల్సింది ఏంది? మరి ఏం చెప్తున్నారు? ఈరోజు ప్రజాప్రతినిధిగా మీరు కొనసాగుతున్న మీరు ప్రజలకు మంచి చేయడం పోయి ఇంకా చెడు చేస్తున్నారు. వేరే వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ఏమన్నా దీన్ని భ్రష్టు పట్టిస్తారని చెప్పి నా దగ్గరనే పెట్టుకున్నా అని చెప్పిండు. ఈ రాష్ట్రంలో ఆయన గడిచిన 2 సంవత్సరాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇప్పుడు ఒక్క జీవో ప్రజలను, విద్యార్థులను అనుసరించి ఒక జీవో తీసినా బయట పెట్టని చెప్పండి. ఒక జీవో అని తీసిన జీవో నువ్వు బయట పెట్టి, ఇగో ఈ జీవో వల్ల ఇంతమంది విద్యార్థులకు న్యాయం జరుగుతుందయ్యా, ఇంతమంది పేద విద్యార్థులకు, ఇంతమంది బడుగు లేని వర్గాల విద్యార్థులకు ఈ రకమైన భోజన సదుపాయాలు, ఈ రకమైన విద్యను అందిస్తున్నట్టు ఒక జీవోని బయటపెట్టమని చెప్పండి. దమ్ముంటే చూద్దాం. అంటే ఒక జీవో లేదు, ఒక రివ్యూ మీటింగ్ లేదు, స్కూళ్ళు మూతపడుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, విద్యా వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి ఇందులో తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, కొంతమంది తెలంగాణ వాదులు కావచ్చు, ఎందుకు వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇంకా ఇంక్లూడ్ అయి ఉన్నారు ప్రభుత్వంలో, వాళ్ళు సలహాలు సూచనలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు రేవంత్ రెడ్డికి? ఎక్కువ చదువుకున్నారు కూడా మూర్ఖులు అంటారు ఒక టైంలో. మరి ఎందుకు ఈ రాష్ట్రంలో మేధావులు మౌనం ఎందుకు వహిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. వాళ్ళ మౌనము ఈరోజు మేధావులు ఎవరైతే మౌనం ప్రదర్శిస్తున్నారో ఆ మౌనం వల్ల తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ పూర్తిగా నాశనం అయిపోయింది. తెలంగాణ నాశనం అయిపోయింది వాళ్ళ మౌనం వల్ల. మరి మేధావులు ఎప్పుడైనా నిద్ర లేవాలని కోరుకుంటున్నా. ఈ పడుకున్న మేధావులు నిద్ర లేవాలి, తెలంగాణ రక్షించుకోవాలి. సమయం ఆసన్నమైంది, లేకపోతే మన బానిస బతుకులు తప్పవు. తెచ్చుకున్న తెలంగాణ అసలు ఎందుకోసం అనేది కనీసం మీరు అందరూ కలిసిపోయి రేవంత్ రెడ్డి ముందర కూర్చొని చెప్పండి, అయ్యా మేము తెచ్చుకున్న తెలంగాణ ఇది కాదు, మీ పాలన కరెక్ట్ లేదు, మనం ఇట్లా ఈ రకంగా సాధించుకోవాల్సిన చాలా ఉన్నాయి, ఇంకా ఈ రకంగా పాలన కొనసాగించకండి, వెంటనే ఆపండి, లేకపోతే మీరు బర్తరఫ్ కాండి అని చెప్పండి. మీరు ఎక్కడ మా తెలంగాణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పండి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. పొద్దున్న లేసి నిరుద్యోగులు రోడ్డు మీకు ఎక్కిండ్రు, ధర్నాలు చేస్తున్నారు. ఒకవైపు ఫీజు రిమర్స్మెంట్ ఎత్తేసిండ్రు, ఒకవైపు ప్రైవేట్ స్కూళ్ళకు మొత్తం కూడా ఓపెన్గా తలుపు తెరిచిపెట్టిండ్రు. విద్యాశాఖ అధికారులు పూర్తిగా అవినీతికి అడ్డగా మారిపోయినాయి. అధికార కార్యాలయం మొత్తం పూర్తిగా ఏ జిల్లా డిఓ చూసినా సరే పూర్తిగా, ఏ జిల్లా విద్యాశాఖ అధికారి కూడా, ఆ జిల్లా విద్యాశాఖ అధికారి పూర్తిగా అవినీతి అధికారిగా మారిపోయిండు. కేవలం ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్నాయి. ఇంత దారుణమైన అవినీతి జరుగుతుంటే మరి సంస్థలన్నీ ఏం చేస్తున్నట్టు? రైట్ అన్నయ్య, ఫైనల్గా మనకు తెలంగాణ రక్షణ వేదిక ద్వారా అంటే చాలామంది అస్తిత్వాన్ని కాపాడుతాం, తెలంగాణ కోసం పనిచేస్తున్నాం, తెలంగాణను కాపాడుతాం అని చెప్పి అనేక సంఘాలు, అనేక వేదికలు పుట్టుకొచ్చినాయి. అనేక మంది నాయకులు మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీరు వినూత్నంగా దాంట్లకు అంటే సమస్యల మీద కొట్లాడడం కాకుండా ఒక యాగం పెట్టుకున్నారు, ఒక యాగం ఇట్లా చేస్తామని చెప్పి. ఏంది అసలు దానికి అసలు ఎందుకు వచ్చింది ఆ ఆలోచన? ఎందుకు వచ్చింది ఆ యాగం చేయాలనిచ్చినటువంటి ఆ సమయం ఎందుకు దానికి కేటాయించాలనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతా ఉంది వెనుక? తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఆర్థిక దోపిడీకి గురవుతున్న ప్రజలు, మరి వాళ్ళ బాధ వర్ణాతీతం, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులకు వెళ్ళిపోయినాం. ఈరోజు విద్యా వ్యవస్థలో పూర్తి నార్త్ ఇండియన్స్ వచ్చేసారు. గుజరాత్, మార్వాడి, రాజస్థాన్లో పూర్తి విద్యలకు వచ్చేసిండ్రు, వైద్యాలకు వచ్చిండ్రు, ఇండస్ట్రీలకు వచ్చిండ్రు, భూములలోకి వచ్చిండ్రు. ఇక్కడ మాకు భాగస్వామ్యం లేకుండా అయిపోయింది. మా ప్రజలు బాధపడుతున్నారని ఒక బలమైన కోరిక మనసులో ఉండిపోయింది. మరి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల వైపు మనం ఉండి పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ అవసరానికి బలం చేకూరాలని అన్ని సంఘాలు ఒక తాటి మీద ఉండాలని, తెలంగాణ ప్రజలంతా కూడా ఆయురారోగ్యాలతో, అశ్వేశ్వరాలతోటి తెలంగాణ పంటలు బాగుండాలని, పంట పొలాలు పచ్చగా ఉండాలని, చేతివృత్తులు ఏదైతే కోల్పోయిన మా చేతివృత్తులు మళ్ళీ దక్కాలని, మా భూములు ఏదైతే కబ్జా గురైన సహజ వనరులు పూర్తిగా మళ్ళీ మాకే దక్కాలని, మా తెలంగాణ సంపద పూర్తిగా మాకే ఖర్చు పెట్టుకోవాలని, మా ప్రజల బాగు కోసం మేము ఒక హోమం చేస్తున్నాం. జూలై 15 వచ్చే నెల. ఆ హోమంలో తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొంటారు. కవులు, కర్షకులు, మేధావులు, కళాకారులు, తెలంగాణ ప్రజలు, అడ్వకేట్లు, డాక్టరేట్లు, ప్రతి ఒక్కరు ఆ రోజు హోమంలో పాల్గొంటారు. ఆ హోమం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం,
తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఆ రోజు జరగబోతుంది హోమం. అదొక ధార్మిక కార్యక్రమం. ప్రతి ఒక్కరు ఆ హోమంలో పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరు వేడుకుంటున్నాం. ఎందుకోసం అంటే అక్కడ నుంచైనా సరే ఈ రాక్షసుల పాలన, ఈ రాక్షసుల యొక్క ఆర్థిక దోపిడీ మంచి దూరం అవుతుంది అని చెప్పి ఆ హోమం సాక్షి వేడుకుంటున్నాం. అందుకోసం హోమం చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.